మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాల్లోని రావెల్లి శివారులోని 97 సర్వే నంబర్లోని 4 కుంటల భూమిని ఆంధ్రప్రదేశ్ గత పాసుబుక్ను ఉపయోగించి పలు రకాలుగా ఆవిష్కరించి 3 డాక్యుమెంట్స్ను తయారు చేసిన సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు. బాధితుడు పురుగుల గోవర్ధన్ రెడ్డి లాబోతీపోమంటూ దీనిపై సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును సందర్శించి సబ్ రిజిస్టర్ కాకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ను వివరణ కోరగా తిరస్కరించిన వైనం. బాధితుడు తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో 2 హౌస్ నంబర్లను సేకరించి 2 డాక్యుమెంట్స్ తయారు చేయడంతో పాటు నాలా కన్వెన్షన్ ద్వారా మరొక డాక్యుమెంట్ను తయారు చేశారు. అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ భూములను పలు పర్యాయాలు డాక్యుమెంట్ తయారు చేయడంపై ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. బాధితుడు ఇలాంటి వాటిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నోళ్ళు ఎవరు లేడల్లా గుర్తుడీళ్ళు అన్ని కానీ చేసి ఇచ్చారు అట్లా మాకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 97లో సర్వే నెంబర్లో వాళ్ళకు ఉన్నటువంటి మా పెద్దమ్మ వెంకటమ్మ గారికి ఉన్నటువంటి భూమి 4 గుంటలు, మా అన్న పెద్దమ్మ కొడుకు కుమారుడైన పాపిరెడ్డి గారికి 1 గుంట. ఈ 5 గుంటల భూమిని వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఓన్లీ హౌస్ నెంబర్ వేసుకొని ఫేక్ డాక్యుమెంట్ 12 గుంటల భూమి తయారు చేసింటారు. ఆ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసినటువంటి ఆఫీసర్లు ఇక్కడ మరి ఏ విధంగా చేశారన్నది ఆఫీసర్లు కూడా ఇక్కడ పొరపాటు జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆఫీసర్లను తర్వాత వాళ్ళపైన కూడా తగు చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆఫీసర్లు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేము. తర్వాత మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ఇక మేము తప్పదు కదా, మా దగ్గర డాక్యుమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసేసాం, అయిపోయింది. కాకపోతే మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే మేము ఆపి పెడతామనే మాట మాట్లాడుతున్నాం. నుంచి పోవాలంటే ఇప్పుడు కోర్టు పోయి ఆర్డర్ తీసుకొచ్చి అది చేసే లోపల ఈ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇంకోటి కూడా చేయొచ్చు. అట్లా చేయకూడదని నా యొక్క అభిప్రాయం. ఇప్పటికి ఎన్ని డాక్యుమెంట్లు చేసారు? ఇప్పటికి 3 డాక్యుమెంట్లు చేసారు. ఒకటే డాక్యుమెంట్ ఆమెకు ఉన్నటువంటి 4 గుంటల కన్వర్షన్ ఏదైతే చేసుకుందో, మున్సిపల్ హౌస్ నెంబర్ ఏదైతే 4 గుంటలు తీసుకుందో అది మాత్రమే డాక్యుమెంట్ చేయాలి. అది కాకుండా హౌస్ నెంబర్ వేసేసి ఇంకో 2 డాక్యుమెంట్లు ఎక్కువ చేసి మొత్తం 5 గుంటల భూమికి 4 గుంటల భూమికి 12 గుంటల భూమికి ఎక్సెప్ట్ చేసేస్తున్నారు. స్పందించి వెంటనే ఆ ఫేక్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే రద్దుపరిచి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. చర్య తీసుకొని తగు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.